లియో బాబాకి స్నానం చేయించే ముందు హై డ్రాప్స్, చెవుల్లోకి డ్రాప్స్, అలాగే బాడీకి పేలు షాంపూ తోటి మర్దన చేసి 10 నిమిషాలు అలా వదిలేసి చక్కగా వేడి నీళ్ళు బాగా కాగబెట్టేసి స్నానం చేస్తాను. గుడ్ బై లియో, గుడ్ బై. అన్నది మాట్లాడు. అది చెయ్యి. పట్టుకునే ఉంటావరా? వాడికే అంత జాగ్రత్తలు తీసుకుంటాడు ముక్కలు కాదు అని. ఆపేనా? ఆపే. స్నానం చేయించిన వెంటనే బాడీ అంతా, హెయిర్ అంతా కూడా లోపల మిషన్ తోటి డ్రై పెడతాను. కాకపోతే మంచు పడి 10:30 వరకు బాగా బయట చల్లగా ఉండి ఇప్పుడు ఎండ బాగా వేస్తుంది. కొంచెం సేపు ఇలా ఎండలో ఉంచితే హెయిర్ అంతా కూడా చక్కగా డ్రై అయిపోతుందని ఒక పావు గంట సేపు ఇలా ఉంచేసి, వీడు బాడీకి హెయిర్ అంతా ఎక్కువ కాబట్టి కొంచెం సేపు ఇలా ఆరిన తర్వాత బాడీ మొత్తం కూడా ఈ పౌడర్ అయితే కొడతాను. ఈ పౌడర్ వచ్చేసి స్మెల్ చాలా బాగుంటుంది. ఇది నేను దువ్వక ముందే కొట్టేసేసి బాడీ మొత్తం ఇలా మళ్ళీ మసాజ్ చేసి మర్దన చేసిన తర్వాత నీట్గా దువ్వుతాను. ఆ బాడీకి చక్కగా పౌడర్ అనేది పడుతుంది. ఆ స్మెల్ కూడా 4-5 రోజులు అలాగే ఉంటుంది. దాదాపు ఒక 4-5 రోజుల వరకు ఆ స్మెల్ అనేది పోదు. పేలు పౌడర్ కూడా ఉంది, కానీ అది ఎప్పుడన్నా ఒక్కసారి మాత్రమే వాడతాను. ఇది మాత్రం వీడికి బాడీ క్లీన్ చేసినప్పుడల్లా చక్కగా ఇలా కొట్టి దువ్వుతూ ఉంటాను. Stand. Second. Right. Kiss. Second. వీడు బాడీ మీద ఉన్న హెయిర్ అంతా ఆరిపోయి నీట్గా దువ్వి
వీడిని రెడీ చేయడానికి స్నానం చేయించినప్పుడల్లా ఒక 2 గంటల టైం అయితే పడుతుంది. కానీ నేను ఎంత ఓర్పుగా చేస్తానో వీడు కూడా ఇసుక లేకుండా అంత చక్కగా చేయించుకుంటాడు. అయ్యో బాబోయ్, లియో బాబు ఎంత క్యూట్గా ఉన్నారా, చక్కగా రెడీ అయిపోయావు చిరాకు లేకుండా. ఎంత బాగా రెడీ అవుతాడంటే అట్లుంటుంది లియోతోని.